హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, మేము ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇక్కడ తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలలో ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఒకటండి. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అయితే మనం ఇలా టెంపుల్కి వెళ్ళే దారిలో ఇదిగోండి, రెండు వైపులా షాప్స్ ఉన్నాయి. మనకు కావాలంటే పూజా సామాగ్రి దొరుకుతుంది. వెళ్ళేప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు. మళ్ళీ వచ్చేప్పుడు మనకు కావాల్సినవి, ఇంట్లోకి కావాల్సిన పూజా సామాగ్రి కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి టెంపుల్కు చేరుకున్నామండి. అయితే ఇక్కడ వేణుగోపాల స్వామి మాత్రమే కాదండి, హనుమాన్ ఉంటారు, అలాగే హాతీరాం బాబా సమాధి కూడా ఉంటుందండి. హాతీరాం బాబా ఎవరంటే సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామితోనే పాచికలాడి ఆ స్వామివారినే ఓడించిన వారు. హాతీరాం బాబా గారు ఇక్కడే జీవ సమాధి అయ్యారనమాట. ముందుగా మనం ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఆ తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్లోకి వెళ్తున్నామండి. ఇదిగోండి ఇక్కడే. అయితే ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ఇలా బయటికి వచ్చాక ఇక్కడే ఉంటుందండి హాతీరాం బాబా సమాధి. అయితే ఇక్కడ కూర్చున్నారు చూడండి, అతను మనకు ఒక మూలిక ఆకు ఇస్తున్నారు. అది మనం నమిలి తినాలన్నమాట. అది ఆరోగ్యానికి చాలా మంచిదట. ఇదిగోండి ఇక్కడ చిత్రపటం కనిపిస్తుంది చూడండి, హాతీరాం బాబా ఏడుకొండల స్వామి పాచికలాడుతున్నట్లుగా. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ బంగారు వర్ణంలో చాలా అందంగా ఉందండి. తిరుపతి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ గుడి కూడా చూడండి, చాలా బాగుంటుంది. హాతీరాం బాబా కూడా ఇక్కడ జీవ సమాధి అయ్యారు కదా. ఇదండి ఈ వీడియో విశేషాలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.